వికసిత్ భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్తో క్విజ్ విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయని క్విజ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. వంగులు వెంగముక్కల పాలెం నందు గల క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల నందు క్విజ్ ఫెస్ట్ 2025 నేషనల్ లెవెల్ స్టూడెంట్ మీట్ నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్ట్ నందు దేశ నలుమూలల నుండి విద్యార్థులు తరలివచ్చారు. తొలి రోజు జరిగిన కార్యక్రమంలో శ్రీహరికోట షా స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గృహదురై ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్విజ్ విద్యా సంస్థల విద్యార్థులు ముందంజలో ఉండాలని, అందుకు తన వంతు సహకారం అందజేస్తామన్నారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తే ఎంతటి విజయాన్ని అయినా పొందవచ్చునని అన్నారు. విద్యార్థులు అందరూ సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని సూచించారు. కళాశాల వైస్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ క్విజ్ విద్యా సంస్థలను స్థాపించి 27 వసంతాలు పూర్తి చేసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి సుబ్బారావు, డాక్టర్ ఎం కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బాచిన చెంచుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు. I am very happy to announce that I am unleashing the Quiz Fest 2025. Thank you. స్టూడెంట్స్ భారతాన్ని నిర్మించే మనం ఉన్న హ్యూమన్ మన నేషన్ ని సస్టైన్ చేయాలి. I am very happy to be here for this inaugural function of Quiz Fest. I came to understand the College of Engineering and Pharmacy doing wonderful service, and for part of curriculum from the year 1 onwards, giving a project for the community required services. It's really great, and it's I think this has to be followed by all the colleges. So generally any academic thing, the day 1 onwards, once one academic year starts, the day 1 to end they will give a timetable starting from the classes, what they have to conduct, what assignment, what tutorial, and what will be the midterm test, and followed by the semester. ఒక 10 minutes ఉండాలి, followed by the semester exam. రిలీజ్ చేస్తారు. But
this, in addition to that, this doing this community project and giving the importance of the research, as I told in my talk, why the research is highly required for India to become a developed country in all the field. We have to do research, get a lot of data. Already your chairman told he is having a lot of data, doing 700 projects for community. క్విజ్ ఫెస్ట్ 2025 మన సస్టైనబుల్ నేషన్ బిల్డింగ్లో భాగంగా ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. మన రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేయటం, వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం, మన సర్క్యులర్ ఎకానమీ ఫిలాసఫీని పర్ఫెక్ట్గా అందరూ అండర్స్టాండ్ చేసుకొని సొసైటీలో ఇంప్లిమెంట్ చేయటం అనే ఒక దీక్షతోటి ఈ థీమ్ని తీసుకొని ఈసారి క్విజ్ ఫెస్ట్ 2025 చేయటం జరుగుతుంది. దీనికి చాలా దేశం నుంచి ఆల్మోస్ట్ 1900 మంది అక్రాస్ ద నేషన్ వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ క్విజ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా 700 ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ కమ్యూనిటీ రిసోర్సెస్ని అండర్స్టాండ్ చేసుకొని వాటి ప్రాబ్లమ్స్ని డిరైవ్ చేసి వాటిని సాల్వ్ చేసే దిశలో వెళ్తున్న తరుణం. మా పిల్లలు చాలా ఆల్మోస్ట్ 700+ పేపర్స్ పబ్లిష్ చేశారు ఈ ఇయర్. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యాకల్టీ అందరూ ఈ కమ్యూనిటీ రిసోర్స్ ప్రాజెక్ట్స్ని ఇదిగా తీసుకొని ముందుకెళ్తున్న మా ఫ్యాకల్టీకి, మా ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, మా డైరెక్టర్ డిపిఎస్ఆర్ సుబ్బారావు గారికి, అలాగే ముందు ఈ అన్నీ మాకు ఇక్కడ జరుగుతున్నాయంటే మా వైస్ చైర్మన్ శ్రీ గాయత్రీ దేవికి, ఆమె పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ బాధ్యత తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. I'm speaking here on behalf of a quiz group of institutions. Today we are very, very honored that we have engaged in this Quiz Fest 2025, which is a 3-day event comprising of sports and cultural events, but more importantly technical events, sharing our research that has happened over the year, and inviting innovation and inviting technical talent across the nation, and also showcasing our technical talent from our students. And and we are very honored to have Sri Gruhadurai Garu, Range Operating Director of ISRO, SHAR, Sri Harikota. We are blessed by his presence here, and he has given an awesome speech to remind all the students and the new generation mentors that teamwork is very important. In addition to teamwork, responsibility, responsible work, basically where whatever you do, it doesn't matter, do a ethical conscious job and a sincere work, and the results will show on its own. And this is a very valuable message to our students. ఒక జాతీయ ప్రాధాన్యతలను గురించి ఆలోచిస్తూ ఉంది. 2047 వికసిత్ భారత్గా ఆ అవసరాలు తీర్చడానికి లోతుగా ఆలోచించి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉంది. దాంట్లో భాగంగానే ఫెస్ట్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అనేక కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఈసారి థీమ్ ఏంటంటే రివైవ్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఎందుకంటే పర్యావరణానికి ఈరోజు గ్లోబల్ వార్మింగ్లో పర్యావరణం యొక్క కాలుష్యం మేజర్ రోల్ ప్లే చేస్తాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ తోటి, ఈ థీమ్ తోటి ముందుకు వెళ్ళటం అనేది అందరం కూడా మనం హర్షించాల్సిన విషయం. భవిష్యత్తులో ఈ కార్యదీక్షలో, ఈ యజ్ఞంలో మా కళ్యాణ్ చక్రవర్తి గాయత్రీదేవి గారు వారికి ఆయురారోగ్యాల భగవంతుడిచ్చి ఈ యజ్ఞాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి